నా పేరు వేసప్ సాయి కిరణ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత 2.5 సంవత్సరాలుగా బీసీ కళాశాల వసతి గృహాన్ని పవడపల్లి నుంచి ముగ్గురికి మార్చాలని 2.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలు చేశాం. కానీ గత ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని ఈ సంవత్సరం ప్రారంభంలో మేము దఫాలుగా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. అయితే ఎప్పటికైనా మా గోడు వినిపించుకోవట్లేదని అంబేద్కర్ గారికి అయ్యా మీరైనా మా గోడు వినిపించుకోండి అని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఏదైతే మిగతా ఉన్న విద్యార్థి యువజన సంఘాల ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున వెల్ఫేర్ హాస్టల్ని ఇక్కడ తీసుకొచ్చి సొంత బిల్డింగ్ ఏర్పాటు చేసేంత వరకు నిరంతరం కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గతంలో మేము ఈ ఇష్యూ గురించి మాట్లాడినట్లయితే అప్పుడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ని కట్టడానికి మా దగ్గర స్థలం లేదు, అలాగే ఇక్కడ అద్దెకి భవనాలు లేవని చెప్పి కుంటిసోగలు చెప్పి ఇప్పుడు దాకా వెనక్కి తీసుకుపోయారు. ఎన్నో సంవత్సరాల నుంచి అద్దె భవనాల్లోనే దీన్ని కొనసాగించడం జరిగింది. అయితే ఇక్కడే పక్కనే ఉండే ఐటీఐ కాలేజ్ పక్కన ఉన్న ప్రేమ్ నగర్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చెంది ఈరోజు ఎందుకు పనికి రాకుండా కూర్చొని ఉంది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ వెల్ఫేర్ హాస్టల్ డిస్మాండిల్ చేసి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా బీసీ వెల్ఫేర్ హాస్టల్ని ఇక్కడ ఉండే విద్యార్థులకు అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాం. లేని ఎడలో దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమ స్థాయికి తీసుకెళ్ళడానికి ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.